నమస్కారం, నా పేరు నిత్య. ఇప్పుడు ఇండియాలో ఏదైనా హాట్ టాపిక్ జరుగుతుందా అంటే ఇండియా పాకిస్తాన్ వార్ అంటున్నారు, ఆపరేషన్ సింధూర్ అంటున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ గురించే మనం ఈరోజు మాట్లాడడానికి వచ్చాం. డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరకు వచ్చాం. ఈయన ఎక్స్ కర్నల్. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి, అసలు ఇండియన్ పాకిస్తాన్ వార్ గురించి ఒకసారి ఈయనతో డిస్కషన్ చేసి అడుగుదాం. హలో సార్, నమస్తే. నమస్తే, జై హింద్. ఏం సార్ ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఇండియా ఇష్యూలని ఈరోజు ఒక్కరోజు ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాతనే జరగట్లేదు. గత మీరు 2016 అటాకే కానివ్వండి, 2019 అటాకే కానివ్వండి, ఇప్పుడు మొన్న జరిగిన ఈ పహల్గామ్ అటాక్ కానివ్వండి, ఇవన్నిటినీ ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసి చూస్తే భారతదేశం మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు. సో ఇప్పటిదాకా ఆర్మీ సోల్జర్స్ మీద, పారామిలిటరీ ఫోర్సెస్ మీదనే అటాక్ చేస్తూ వాళ్ళ సవరణలు ఎంచుకొని వాళ్ళకు ఎగనిస్ట్గా పనిచేసే వాళ్ళని టార్గెట్ చేశారు. కానీ ఇది ఒక విభిన్నమైన పరిణామంగా నేను చూస్తా. ఎందుకంటే అమాయకులైన టూరిస్టుల మీద, అదే ఫ్యామిలీస్ ముందు, ఒక ఫ్యామిలీలో ఉన్న హస్బెండ్ వైఫ్ పక్కన ఉంటే హస్బెండ్ని ఐడెంటిఫై చేసి భార్య ముందే హస్బెండ్ని కాల్చడం అనేది చాలా చాలా దురదృష్టకర విషయం. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా మాజీ సైనికుల తరపున అలాగే భారత ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తున్నాం. మేము చేశాం కూడా. దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు వేరు, ఈ పహల్గామ్ పరిస్థితి వేరని నేను తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందే, ఎప్పుడైతే పహల్గామ్లో 22 ఏప్రిల్కు జరిగిన ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ చేసే చర్యల్ని ఖండించిందో, మాకు మా సిక్స్త్ సెన్స్ అలర్ట్ అయింది. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని వదిలిపెట్టాం. పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏకాకిం చేయాల్సిందే. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు, పాకిస్తాన్ వెలుపల పీఓకులు ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలన్నీ ధ్వంసం చేయడమే మన భారత ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంటుందని మనం ముందే ఊహించాం. సో పహల్గామ్లో అటాక్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ రీజన్సా, లేకపోతే చాలామంది కాశ్మీర్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందుకే ఇలా జరిగిందని చెప్తున్నారు? మెయిన్ రీజన్ ఏదో ఉండొచ్చు. ఆర్టికల్ 370 మన భారత ప్రభుత్వం తీసేసిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్న ప్రజలకి, మన కాశ్మీర్లో ఉన్న ప్రజలకి తేడా తెలియడం లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక ప్లాన్డ్గా దీన్ని టెర్రరిస్ట్ అటాక్ చేయడం. మన కాశ్మీర్లో ఉన్న సామాన్య ప్రజలు, ఇప్పుడు మనం ఏదైతే టూరిస్టులు వెళ్తామో, బిజినెస్ పీపులే కానివ్వండి, రోజువారీ కూలీలే కానివ్వండి, ఈ గుర్రాలని స్వారీ చేయించే రౌతులే కానివ్వండి, అలాగే ట్రాన్స్పోర్టే కానివ్వండి, హోటల్సే కానివ్వండి, సో విభిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎవరు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వానికే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ టూరిస్టులుగా వస్తున్నారు. సో ఇలా అయితే వాళ్ళ చర్యలు సాగవనే ఉద్దేశంతో వాళ్ళని సాఫ్ట్ టార్గెట్గా ఉన్న టూరిస్టులని అటాక్ చేశారనేది మా దృఢ నమ్మకం. ఇప్పుడైతే ఎవరైతే పాకిస్తాన్ నుంచి మన పైన అటాక్స్ జరుగుతున్నాయో ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొడుతుంది. బట్ ఇంటర్నల్గా ఇప్పటికే చెప్తున్నారు చాలా పెద్ద సిటీస్లో వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనం సేఫ్గా, అంటే ఇంటర్నల్గా మన సేఫ్గా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పాకిస్తాన్ ఈరోజు అటాక్ చేస్తుంది మన మీద అనగానే ఒక్క పాకిస్తాన్ నుంచి బయట నుంచి వచ్చే సోల్జర్సు, లేకపోతే టెర్రరిస్టులు, లేకపోతే గూఢాచార సంస్థలు ఇప్పుడే పరిగెత్తుకొని వచ్చి మన దగ్గర అటాక్ చేసే పరిస్థితి కాదు. ఆల్రెడీ గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల సంది మనం చూస్తున్నాం. మన అంతర్భాగంలో, మన వివిధ రాష్ట్రాల్లో, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ఈవెన్ క్యాపిటల్ సిటీస్లలో కానివ్వండి, ఈవెన్ బీ టౌన్లలో కూడా మన ఈ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. ఎన్నో విధ్వంసాల కార్యక్రమాలు సృష్టించారు, ఎన్నో బాంబ్ బ్లాస్టులు చేశారు. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ మన పట్టణాలలో ఎక్కువ గుమిగూడిన ప్రదేశాలని ఎంచుకోకండి, మీరు అక్కడిని అవాయిడ్ చేయండి. 2, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇమీడియట్ పోలీసు వ్యవస్థని అలర్ట్ చేయండి. సో లోకల్గా మనం కాపాడుకోవాలి తప్ప మనం బోర్డర్లో ఉన్న సైనికుడు వచ్చి ఇక్కడ కాపాడు. ఇక్కడున్న సెక్యూరిటీ వ్యవస్థ, పోలీసు వ్యవస్థే కానివ్వండి, గూఢాచార వ్యవస్థే కానివ్వండి, సివిల్ అడ్మినిస్ట్రేషనే కానివ్వండి, ఇవన్నీ ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇంకా మేము రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర బలగాలకు సహకరించండి. అలాంటి స్లీపర్స్ ఎవరు ఉన్నాయో అలా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏరివేయండి. ఈ భారతదేశంలో ఉన్న వీసా తీసుకొని విజిటింగ్ వీసాల మీద వచ్చి ఇక్కడ దాచుకొని ఉన్న పాకిస్తాన్ పౌరులే కానివ్వండి, బంగ్లాదేశ్ పౌరులే కానివ్వండి, మన రోహింగ్యాలు
బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే కానివ్వండి, అలాగే ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఓల్డ్ సిటీలో తిష్ట వేసిన విదేశీయులందరినీ ఐడెంటిఫై చేయాలి. ఈ రక్షణ వ్యవస్థని మనం పటిష్టంగా చేసుకోవాలి. మన ప్రజల్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే ఈ స్లీపర్ సెల్ని యాక్టివేట్ కాకుండా చేయడమే మన బాధ్యత. ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏమంటే ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లో ఒక కొంచెం పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. అంటే యుద్ధం కదా, పాపం కదా, ప్రజలు కదా అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పడం, ప్లస్ మన ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు చెప్పడం ఏంటంటే, యుద్ధం వస్తుందని చెప్పి ప్యానిక్ కాకండి. యుద్ధం అనేది ఎక్కువ రోజులు నడిచే పరిస్థితి లేదు. పాకిస్తాన్కి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా లాగానో లేకపోతే ఇజ్రాయెల్ గాజా లాగానో సస్టైన్ అయ్యే కెపాసిటీ లేదు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ కూడా అంత పటిష్టంగా లేదు. వాళ్ళ ఆర్మీకి గవర్నమెంట్కి అనుసంధానం లేదు. కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. నిన్న మీరు చూసినట్టయితే సెన్సెక్స్ వాళ్ళది ఒక గంటలోనే 7% పడిపోయింది, క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో మన వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్థిక వ్యవస్థే కానివ్వండి, మన సామాజిక వ్యవస్థే కానివ్వండి, మన ప్రభుత్వమే కానివ్వండి, మన ప్రజలే కానీ చాలా దృఢంగా ఉన్నారు. గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన తెలుగు ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, మీరు ప్యానిక్ కాకండి. యుద్ధం వస్తే ఏదో హైదరాబాద్లో బాంబులు పడతాయి, పాకిస్తాన్ నుంచి అటాక్ చేస్తే రాకెట్ లాంచర్లు ఇక్కడికి వస్తాయి, వాళ్ళకి ఇక్కడికి చేసే కెపాసిటీ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న స్లీపర్ సెల్సే మనల్ని ధ్వంసం చేసే పరిస్థితి ఉంది, మనల్ని ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇంటర్నల్గా ఎన్నో అల్లకల్లాలు సృష్టించి మత కల్లాలు సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడానికి మన ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతుంటే చాలా మంది అమాయక ప్రాణాలు పోతున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. సో దాని గురించి ప్రాణం సైనికుడిదైనా ప్రాణమే, సామాన్య పౌరుడిదైనా ప్రాణమే, చిన్న పిల్లవాడిదైనా ప్రాణమే. కావాలని ఏ దేశం యుద్ధం కోరుకోదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మన మీద అటాక్ జరిగింది, మన సామాన్య పౌరుల మీద అటాక్ జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు గుజరాతే కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశే కానివ్వండి, ఈవెన్ కర్ణాటక, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క వ్యక్తి మొన్న కాల్పులో బలయ్యారు. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా మన ప్రాణమే కదా. ఇప్పుడు సైనిక్ కూడా మన ప్రాణమే కదా. సామాన్య ప్రజలు ఈరోజు చనిపోతారనే ప్రజల్లో ఉన్న అపోహను తీసేయండి. ఇప్పుడు బోర్డర్లో ఉన్న నిన్న 10 మంది చనిపోయారు. వాళ్ళకు నిజంగా మనం శ్రద్ధాంజలి ఘటించాలి. వాళ్ళ యొక్క త్యాగం ఊరికే పోదు. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత 140 కోట్లలో 140 కోట్ల మందికి ఉంది. ఒక సైనికులు 20 లక్షల మంది సైనికులకే కాదు, భారత ప్రభుత్వంలో ఉన్న ఒక 100 మంది మినిస్టర్లకే కాదు. సో ప్రతి పౌరునికి తన దేశాన్ని కాపాడుకోండి. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటివరకు సాగుతుందంటే ప్రజల సహకారంతోనే సాగుతుంది. అక్కడున్న ఆర్థిక వ్యవస్థను వాళ్ళు బలంగా సపోర్ట్ చేయడం వల్లనే సాగుతుంది. సో మనది అంత కెపాసిటీ జరిగే యుద్ధం కాదు. పాకిస్తాన్ మన ముందు 15 రోజుల కంటే ఎక్కువ నిలబడిన రోజులు ఇంతవరకు లేవు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా నివ్వెర స్థితిలో ఉంది. కాబట్టి మనం అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఇండియా యుద్ధం చేస్తే కూడా పాకిస్తాన్ ఎక్కువ రోజులు మీరు నిలబడలేదని చెప్తున్నారు. దీనివల్ల 2 కంట్రీస్ మధ్య ఎకనామికల్గా డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్గా ఎకనామికల్గా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? తప్పకుండా ఉంది. కాకపోతే ఇప్పుడు మనం కావాలని యుద్ధం కోరుకోలే కదా, మనం ఫైట్ చేయలే కదా, మనం అందరికంటే ముందు అటాక్ చేయలే కదా. పాకిస్తాన్ స్థావరాల మీద మనం ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఇప్పుడు ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు అటాక్ చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద చేసినాం. మనం పదే చెప్తున్నాను నేను, టెర్రరిస్ట్ స్థావరాలనే ఎంచుకున్నాం. మీరు సామాన్య పౌరులను ఎంచుకున్నారు, మీరు సామాన్య ప్రజల పట్టణాల మీద ఎంచుకుంటున్నారు. సో నిన్న నైట్ జరిగిన అటాకులో దాదాపు కాశ్మీర్ నుంచి మీరు గుజరాత్ వరకు ఎన్ని రాకెట్ లాంచర్లు ఫైన్ చేశారు. అన్నిటినీ మన భారత ప్రభుత్వం న్యూట్రలైజ్ చేసింది. అన్నిటినీ బోర్డర్ దాటకుండా ముందే పేల్చేసింది. సో నేను చెప్పబోయేది ఏంటంటే, అలాంటి అపోహలకు పోవద్దు. పరిస్థితులు ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు తట్టుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు 2 రోజులు బెడ్ మీద ఉండాలి కదా. మన బెడ్ మీద ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకోవాలి కదా. సో తీసుకున్న 2 రోజుల తర్వాత. సో ఇలాంటి పరిస్థితులు కూడా 2-3 డేస్ ఇబ్బందులు అవుతాయి. సో 10 డేస్ ఇబ్బందులు అవుతాయి. సో ప్యానిక్ చేయొద్దు. మీరు మీడియా ద్వారా ఇంకా ప్యానిక్ చేయొద్దు. యుద్ధం వస్తే ఇది అవుతుంది, యుద్ధం వస్తే అది అవుతుంది, యుద్ధం వస్తే ఇది అవుతుంది. ఇప్పుడు 3 రోజులు అయింది. సో మనకేం ఇంపాక్ట్ అయింది? మనం సెక్యూరిటీగా చూసుకోవడమే మన బాధ్యత. సో రేపు అవసరమైతే, ఒకప్పుడు 1962 వార్ అప్పుడు ప్రతి రైతు, ప్రతి పౌరుడు మన భారతదేశానికి ఆర్థికంగా సహాయం చేసిండు. ఈరోజు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు 1 మంత్ శాలరీ ఇవ్వండి. మేము మాజీ సైనికులను కూడా మా వంతుగా మా పెన్షన్లు ఇస్తాం. సో మీరు సంపాదించిన దాంట్లో కొంత గవర్నమెంట్కి ఇవ్వండి. ట్యాక్స్లు ఎట్లా కడుతున్నారు,
ట్యాక్సులు కట్టకుండా మిగతా ఈవెన్ ₹1 సాయం చేయండి, ఒక స్టూడెంట్ ₹1 సాయం చేయండి. సో అలా నేను కోరుకుంటున్నా తప్ప ఇది వస్తే ఏమవుతుంది, అది వస్తే ఏమవుతుంది, ఇది వస్తే ఏమవుతుంది అని భయభ్రాంతులు చేయకండి. అవసరమైతే సపోర్ట్ చేయండి. ఇండియా ఎప్పుడు వార్ ఫేర్గానే చేసింది, కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఎప్పుడు ఫేర్గా అయితే యుద్ధంలో అయితే దిగలేదు. సో ఇది మనం అంటే ఇది మనకు మైనస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎప్పుడు ఫేర్గా చేసి వాళ్ళు అన్ఫేర్గా యుద్ధం జరుగుతుంటుంది కదా దీని మీద. సో ఇప్పటి వరకు భారతదేశం మన రక్షణ వ్యవస్థ, రక్షణ రంగం అంటే మనం డిఫెన్స్ చేయడమే, మనని మనం కాపాడుకోవడమే. కానీ ఫస్ట్ టైం ఇప్పుడున్న ప్రభుత్వం లేదు, మన పరిస్థితి చేయి దాటిపోతుంది, మనము అటాక్ చేయాలి, మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి, ఎక్కువ డ్యామేజ్ కలెక్టరల్ కాకుండా చూసుకోవాలి అనే మనం ఈరోజు దృఢ నిశ్చయితో ఉన్నాం. గవర్నమెంట్కి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ని యూ గో హెడ్, వీఆర్ విత్ యూ, ఇంక్లూడింగ్ ఈవెన్ మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కూడా నిన్న ప్రసంగం చేశాడు, భారత ప్రభుత్వానికి మేము పూర్తి మా సహకారం అందిస్తున్నామని. సో అలాంటి సహకారం ఉన్నప్పుడు మన దేశం ఎందుకు ఊకుండాలి, ఎన్నిసార్లు ఆగాలి? 30 సంవత్సరాల సంది ఈ టెర్రరిస్ట్ సాగిస్తున్నారు. ఎంతోమంది సామాన్య పౌరులను చంపారు, ఎంతోమంది సైనిక అధికారులను చంపారు, ఎంతోమంది సోల్జర్ని పొట్టన పెట్టుకున్నారు. మరి ఎప్పుడు ఇది అంతమయ్యేది? నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి 32 సంవత్సరాలు సర్వీస్ చేసి జాయిన్ అయిన కాంచి ఎండ్ అయిన దాకా ఇదే ఉంది. మరి ఇంకెప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చి నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఈ కోల్డ్ వార్ నడవడమేనా? సో ఏదో ఒక రోజు స్టాప్ పెట్టాలి కదా, ఆ స్టాపే ఇది. ఇప్పుడు రీసెంట్గా మాక్ డ్రిల్ కూడా జరిగింది హైదరాబాద్లో, పెద్ద పెద్ద సిటీస్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు, దానివల్ల ప్రజలు కంగారు పడుతున్నారు. దీని గురించి మీరు? యాక్చువల్గా ఈ మాక్ డ్రిల్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్లు పబ్లిక్లో తీసుకెళ్ళి మీ మీడియా ద్వారా డెమోన్స్ట్రేషన్ చేయించాలి. మాక్ డ్రిల్స్ అనేవి ప్రజలను రక్షించుకోవడం కోసమే. ఇవి అలర్ట్స్, ఒక ఎయిర్ అటాక్ అయితే ఎలాంటి అలారం వస్తుంది, ఒక నైట్ పూట ఒకవేళ అటాక్ అయితే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఒకవేళ ఇంజురీ అయితే బాంబ్ బ్లాస్ట్ అయ్యి కానీ పైనుంచి అటాక్ అయినా కానీ ఇంజురీ అయిన వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, అత్యవసర పరిస్థితుల్లో ఏ డిపార్ట్మెంట్లు యాక్టివేట్ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ మాక్ డ్రిల్. మాక్ డ్రిల్ అనగానే ఏదో ఈడే వచ్చింది పడిపోతుంది అటు అందుకనే ముందుకు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాదు. 1971 వార్ తర్వాత ఫస్ట్ టైం, ఇప్పుడు మనం 55 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాక్ డ్రిల్ అయింది. అప్పుడున్న ప్రజలకు ఈరోజు లేరు. సో ఈరోజు కొత్త యూత్ వచ్చింది, కొత్త యువత వచ్చింది, వాళ్ళకి తెలియాలి. స్కూల్లోకి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి అన్నప్పుడు అటాక్ అయినప్పుడు ఎక్కడ తలదాచుకోవాలి, బంకర్లో ఇప్పుడు ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు సడన్గా అటాక్ అయినప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో తక్కువ డ్యామేజ్, కొలెటరల్ డ్యామేజ్ కావడం కొరకే ఈ మాక్ డ్రిల్స్. మాక్ డ్రిల్ అనేవి లైక్ ఎ రిహార్సల్. ఇప్పుడు గోకుల్ చాట్లో మన దిల్షీ నగర్ అటాక్ అయినప్పుడు మీరు ఎంత వయసు ఉందో నాకు తెలియదు, కానీ నేను మీడియాలో చూస్తే రక్తాలు ఏరులై పారుతున్నాయి, ప్రజలందరికీ సెల్లింగ్స్ తగిలినాయి, అక్కడే పడుకొని ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ సడన్ అటాక్లో ఎవరిని ఎట్లా రక్షించాలో తెలియదు, ఆ ప్రాక్టీస్ చేయలే కాబట్టి మనకు తెలియలే. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ అంబులెన్స్ని కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ని కానివ్వండి, లేకపోతే మిగతా ఈ అగ్నిమాపక దళం ఫైరే కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి ఎవరికి కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో మేము నలుగురికి ఇబ్బంది అయింది, ఎవరికి కాంటాక్ట్ చేయాలి? సో అదే మాకు మన కంట్రీలో కాకుండా వేరే వేరే కంట్రీస్లో కానీ జాపనీస్ ఇలాంటి కంట్రీస్లో ఎప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా కాపాడుకోవాలి, భూకంపాలు వస్తే ఎలా కాపాడుకోవాలని. సో ఇప్పుడు ఇండియాలో కూడా అలాగా ఇట్లాంటి అటాక్స్ నుంచి ఎలా సేవ్ చేసుకోవాలని స్కూల్ నుంచే పిల్లలకి నేర్పించే ఛాన్సెస్ వస్తాయా? గత 55 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్ అడ్మినిస్ట్రేషను ఇలాంటి మాక్ డ్రిల్స్ చేయలేదంటే మన దేశం ఎంత సుస్థిరతగా ఉందో అర్థం చేసుకోవాలి. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, నార్త్ ఈస్ట్లో కానివ్వండి, బోర్డర్లో ఉన్న ఎలాంటి థ్రెట్ ప్లేసెస్లో ఉన్న ప్రదేశాలలో మేము మిలిటరీ అధికారులం, అక్కడ పోలీసు వ్యవస్థ, అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషను ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 days, ఎవ్రీ వీక్ ఈ మాక్ డ్రిల్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. కాకపోతే మనకు పెడచెవిన మనకేం అర్థం కాదు కదా మాక్ డ్రిల్ అంటే. మనకేం అవసరం, మన ఇంటికి వచ్చేదాకా, మన ఇంట్లో బాంబు పడేదాకా మాక్ డ్రిల్ ఇవాళ నీకు మాక్ డ్రిల్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ 30 సంవత్సరాల సంది, 50 సంవత్సరాల సంది జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఏరియాలో మాక్ డ్రిల్స్ నడుస్తూనే ఉన్నాయి. ప్రజలను అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. భారత రక్షణ రంగం మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ ఈ ఏదైతే బృందాలు ఉన్నాయో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏ సైరన్ మోగితే ఏం చేయాలి, ఏ అటాక్ అయితే ఏం కావాలి. సో అందుకనే తక్కువ కొలెటరల్ డ్యామేజ్ అవుతుంది అక్కడ. దిస్ ఈస్ ద సేఫ్టీ మెజర్స్. ప్రివెంటిషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. దెబ్బ తగిలిన తర్వాత నువ్వు అయోడిన్ రాయడం కంటే దెబ్బ తగలకుండా ఎలా ఉండాలో, రన్నింగ్ చేయాలో తెలిస్తే ఆ దెబ్బ తగలదు కదా. సో ఆ దెబ్బ తగలకుండా ఉండడం కోసమే ఈ మాక్ డ్రిల్స్ అనేవి. సో ఈ యుద్ధంకి గవర్నమెంట్కి మొత్తం ఆర్మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నారా? 200% ఉంటుంది.
యుద్ధానికి సైన్యమే కాదు, మాజీ సైనికులు, గవర్నమెంట్ ఉద్యోగులు, మీ సామాన్య ప్రజలు, మీడియా అందరూ ఏకతాటిగా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.